అందరికీ నమస్కారం. నేను మీ నర్రా రామకృష్ణ చౌదరి, న్యూమరాలజిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 6, 2024. ఈ న్యూమరాలజీ ప్రకారంగా ఈరోజు ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి బాగుండదు, అంటే ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు, కొత్త కొత్త కార్యక్రమాలు కానీ, లేదా ఏ విషయాలు మనం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈరోజు న్యూమరాలజీ ప్రకారంగా శుక్రుడు, కేతువు అనేది ఆ గ్రహాల ప్రభావం అందరి మీద ఉంటుంది. ఎవరైతే ఈ బర్త్ నెంబర్‌లో గాని, డెస్ట్ నెంబర్‌లో గాని 6 గాని, 7 గాని ఉన్నట్లయితే, ఏ డేట్‌లో జన్మించిన వాళ్ళకైనా డెస్ట్ నెంబర్‌లో ఈ 2 కాంబినేషన్ ఉన్నట్టయితే, వాళ్ళ మీద కూడా అధికంగానే ఉంటుంది. మిగతా వాళ్ళ విషయాలను కూడా అందరి మీద పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ 6/7 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అది ఏ విషయంలో అయినా సరే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈరోజు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా బాగుంటుంది. మీరు ఏదైనా గుడికి వెళ్ళటానికి గానీ, అంటే కొత్తగా ఏదన్నా పని ప్రారంభించాలనుకుంటున్నప్పుడు ముందు దైవ దర్శనం చేసుకుంటాం కదా! అలాంటి వాటిలో చాలా బాగుంటుంది. లేదా ఆధ్యాత్మిక ఉన్నతి గురించి మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండటానికి ఒక ఒక రోజు ఏర్పరచుకోవాలనుకుంటే, అంటే ఏదన్నా మనం లాంగ్ టూర్ పెట్టుకుంటాం. శ్రీశైలం, తిరుపతి ఇలా ఏదన్నా ఒక లాంగ్ టూర్ పెట్టుకోవడానికి కూడా ఈరోజు చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా మీకు ఆధ్యాత్మికపరమైన ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ అదేవిధంగా హెల్త్ ట్రీట్మెంట్‌కి సంబంధించింది కూడా ఈరోజు మంచిది. మీకు ఏదైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి, మంచి రోజు చూసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈరోజు కూడా చాలా బాగుంటుంది. అదే ఏ రోజైనా వెళ్ళొచ్చు. కానీ ఈరోజు మాత్రం ఇంకా కొంచెం మీకు తొందరగా ఆ ట్రీట్మెంట్ కానీ, ఆ క్యూర్ అవ్వటం కానీ చాలా తొందరగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మంచి రోజు ఈరోజు. ప్లస్ పాజిటివ్ థింకింగ్ ఆలోచించుకోవడానికి కానీ, మంచిది మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక థాట్ ప్రాసెస్ థియరీ మనకన్నా ఒక ఇమాజినేషన్ చేసుకోవటానికి, అంటే మనం ఒక కొత్త కార్యక్రమం చేసుకుంటే ఎలా ఉంటుంది, దాని రిజల్ట్ ఎలా ఉంటుందని మనం ఊహించుకొని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాన్ని బలంగా ఏర్పాటు చేసుకుంటే మనకి ఏదైతే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందో అదే జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి, పాజిటివ్ థింకింగ్‌తో బాగా మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టయితే మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు. అదే రకంగా ఈరోజు వ్యాపారాలు చేసే వాళ్ళకును, ఉద్యోగస్తులు మాత్రం కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంత అనుకూలంగా ఏమి ఉండదు. కానీ కొత్త కొత్త వాటికి మాత్రం అప్లికేషన్ పెట్టుకోవడానికి బాగుంటుంది. అంటే నూతనంగా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా మీకు ఉంటుంది కదా! మనకి ట్రేడింగ్‌కి సంబంధించిన వాటికి గానీ, లేదా అప్లికేషన్ పెట్టుకోవటానికి, కొత్త కంపెనీకి రిజిస్ట్రేషన్‌కి కానీ బాగుంటుంది. స్టూడెంట్స్‌కి వచ్చేసరికి ఒక జాబ్ పర్పస్ గానీ, లేదా కొత్త కాలేజీల్లో అప్లికేషన్స్‌కి గానీ, మెడిసిన్‌కి సంబంధించి, ఇంజినీరింగ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ తయారు చేసుకోవటం, పంపించడం గానీ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఈరోజు వచ్చేసరికి ముఖ్యంగా ఏందంటే, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి కూడా మీరు వెళ్తే చాలా బాగుంటుంది. హనుమాన్ టెంపుల్ మీకు మార్నింగ్ ఉదయాన్నే లేవగానే, అంటే కొత్త కొత్త డైలీ రొటీన్‌గా చేసుకునే వాళ్ళు కాదు కానీ, కొత్త విషయాల్లో ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు మాత్రం ఈరోజు హనుమాన్ టెంపుల్‌కి గానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి గానీ మీకు అందుబాటులో ఉన్న దేవాలయాలకు వెళ్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా మీరు మనీ ట్రాన్సాక్షన్‌కి సంబంధించి వచ్చేసరికి మాత్రం, ఎందుకంటే ప్రతిరోజు నిత్యం మనిషి జీవితంలో ఏమున్నా లేకపోయినా తిండి ఎలాగుంటుందో మనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి, ప్రతి ఒక్క చిన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్ళామంటే మనీతోనే లింక్ ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. ఆ ట్రాన్సాక్షన్స్ మనిషి ఎవరిగా మనం ఈరోజు అప్పు కనుక ఇవ్వాలనుకుంటే, ఇవ్వాలన్నా తీసుకునే వాళ్ళైనా సరే మార్నింగ్ 11-12 మీరు తీసుకోవద్దు. అదేవిధంగా 6-7 అప్పుడు కూడా మీరు అప్పు తీసుకోవద్దు, నోట్ రాయొద్దు. అది రూ. 10 అయినా సరే ఆ టైంలో మీరు ఊరికి తీసుకోవద్దు. కనీసం మీరు ఆ టైంలో మీరు టీ తాగినా గానీ, వేరే వాళ్ళు మీకు ఇచ్చినా గానీ, అప్పుడు మాత్రం మీరు తీర్చడానికి చాలా టైం పడుతుంది. అంటే రుణం అనేది అలానే ఉండిపోతా ఉంది. మీరు రుణ విముక్తులు కావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి చిన్న విషయాలు కూడా ఆ టైంలో మాత్రం మీరు అవాయిడ్ చేయండి. ప్లస్ మీరు పేమెంట్స్ కనుక ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే మాత్రం, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మాత్రం అది మార్నింగ్ మధ్యాహ్నం 1-2 పీఎంలో ఆ టైంలో గానీ, లేదా 8-9 ఆ టైంలో గానీ మీరు డబ్బులు కనుక ఇవ్వాల్సొస్తే ఇచ్చేస్తే, ఎంతో కొంత ఇచ్చినా గానీ, మీరు అందులో జమ చేసినా గానీ మీకు చాలా బాగుంటుంది. అన్ని రకాలుగా ఈరోజు చాలా మంచి రోజు. కాకపోతే మీరు ఉదయం మార్నింగ్ మాత్రం హనుమాన్ టెంపుల్‌కి గానీ, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి గానీ వెళ్లి ఏ కార్యక్రమాలు చేసినా గానీ చాలా అద్భుతంగా ఉంటుంది. థాంక్ యూ.